నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విశ్రాంత ఐఏఎస్ అధికారి కొప్పోలు, కొవ్వూరు శాసనసభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిలను పరిచయం చేశారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనాకర్షణ పథకాలకు పరిమితమైందన్నారు. విభజన తర్వాత పాలనను అందించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను తేలేకపోయారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ప్రభుత్వం ద్వారానే విక్రయిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్టమైన అభివృద్ధి కాంగ్రెస్తో సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధిని అందుకోవాలని పిలుపునిచ్చారు. కొవ్వూరులోని హెలీప్యాడ్ నుంచి మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. సాధారణ ఎన్నికలు సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇబ్బందుల ప్రచారాలు హోరహోరీగా సాగుతున్నాయి. నాయకులు ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రజాస్పందనను అనుసరించి మరుసటి ఉదయమే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చేరుకొని ప్రచారాన్ని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ మరుసటి దినం ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కొవ్వూరులో ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో ఈరోజు ఎన్నికల సంగ్రామం కొనసాగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రచార హోరు హోరా స్థాయికి చేరుకుంది, తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే షర్మిల సభకు కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకునేలా చేయడంలో స్థానిక నాయకులంతా కృషి చేస్తున్నారు. ఇక్కడ మనతో నెల్లూరు రూరల్ అభ్యర్థి, ఆత్మకూరు అభ్యర్థులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు షర్మిల నిర్వహించిన కార్యక్రమం మీలో ఎలాంటి జోష్యం కలిగించింది, ఎలాంటి మద్దతు మీకు లభిస్తుంది? సార్, ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలు, అతిపెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ నిరుద్యోగం ఎక్కువైపోయింది. షుగర్ ఫ్యాక్టరీ అనేది కొన్ని లక్షల మంది ఉపాధి కలుగుతూ ఉండింది. రైతులకు కూడా దీంట్లో ఎంతో ఆదాయం ఉండింది. ఇటువంటి ఫ్యాక్టరీ 10-15 సంవత్సరాల నుంచి మూతబడిపోయింది. దీన్ని 2 ప్రభుత్వాలు కూడా వస్తే మేము దీన్ని పునర్వైభవం తెస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన మాటలకే పరిమితం అయ్యారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉంది. అదేవిధంగా విభజన హామీలతో ముడిపడి ఉంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో వస్తే ఖచ్చితంగా 10 సంవత్సరాలు మా మేనిఫెస్టోలో కూడా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆకర్షించారు. అదేవిధంగా మా శ్రీధర్ అన్న, అదేవిధంగా కొవ్వూరు నిలబడిన ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డి, నేను షేక్ ఫయాజు 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన అందరం ఆమెతో పాటు నిలబడాం. అందరినీ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. ఖచ్చితంగా మా గెలుపు ఖాయమని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ మనతో ఆత్మకూరు అభ్యర్థి జగూరు శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక విభాగాల్లో పనిచేశారు. యువజన విభాగం నుంచి కూడా PCC స్థాయిలో కూడా ఇక్కడ పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి, పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ఇది ఓదార్పు యాత్రలో కూడా మా మద్దతును అందించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ద్వారానే పునర్వైభవం, పరిపాలన రాష్ట్రానికి పునర్వైభవం కలుగుతుందన్న గట్టి నమ్మకం ఉన్న వ్యక్తి. చెప్పండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, మీకు ఎలాంటి మద్దతు లభిస్తూ ఉంది? ఈరోజు షర్మిల ఈ PCC అధ్యక్షులైన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకున్నా, ఎలాంటి మద్దతు మీకు లభిస్తూ ఉంది? షర్మిలమ్మ PCC అధ్యక్షులైన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ, శాసనసభ ఎంతో చరిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలుపు దిశగా పయనిస్తూ ఉంది. చాలా సంతోషం. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసినటువంటి ఏది వారికి లభించకపోగా 2014లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని అనే పేరుతో చెమ్ముడు నీరు చారెడు మట్టి ఇచ్చి 7 కొండల వెంకన్న సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి మోసం చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమిటో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. 15 లక్షల రూపాయలు ఎవరి అకౌంట్లో వేయలేదు. నోట్లు రద్దు చేసిన విషయం కావచ్చు, ఈ దేశాన్ని దోచుకున్నటువంటి లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఎంతోమంది దేశద్రోహుల్ని పట్టుకొని తీసుకొస్తారని చెప్పి వారికి సమర్థిస్తూ వారిని
విదేశాల్లో వారిని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షాలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు దించేద్దామా అని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకొక 6 రోజులు వెయిట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడబోతున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించబోతా ఉంది. దేశంలో ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని రాహుల్ గాంధీ గారు పగ్గాలు చేపట్టబోతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వారసుడు ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశ సమగ్రత కోసం 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచాలని, అన్ని కులాలు అన్ని మతాలు ఐకమత్యంగా ఉండాలన్న ఒక సదుద్దేశంతో ఉన్నటువంటి రాహుల్ గాంధీని, సెక్యులర్ అయినటువంటి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. మాకెంతో గర్వంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు విజయం సాధించి అధికారం చేపట్టిందో, కర్ణాటకలో ఎలా అధికారం చేపట్టిందో అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ పూర్వ వైభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గణనీయంగా ఉనికిని చాటుకునే అవకాశం ఉందని ఆత్మకూరు అభ్యర్థి శ్రీధర్ రెడ్డి మనకు తెలియజేయడం జరిగింది. ఆ దిశగా కూడా షర్మిల పర్యటన ఇక్కడ విజయవంతమైందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. పేద వర్గాల నుంచి, సామాన్య వర్గాల నుంచి ఇక్కడ ఆశాజనకమైన పరిస్థితి ఉంటుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన పేదలకు సుపరిచితులైన కొప్పోలు రాజు అభ్యర్థిత్వం తమకు ఎంతో ఉపకరిస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.